Hey guys, welcome back again with one more long video and useful video. Every year my family ఏదో ఒక ట్రిప్ కి అయితే వెళ్తూ ఉంటాము. బట్ ఈ ఇయర్ అయితే నాకు చాలా బెస్ట్ ట్రిప్ అనిపించింది. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ చూసారా ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. మా బాంబర్ది, మా చిన్న బాంబర్ది, చిన్నది స్మైల్ బాంబర్ది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది ఎక్కడికో కాదు, పోలవరం అయితే వెళ్ళాము. పోలవరం నుంచి మేము పాపికొండలు అయితే వెళ్ళామన్నమాట. పాపికొండలు ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైస్ ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ మేమైతే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. పోలవరంకి దగ్గరలో ప్రక్కలంక అని చెప్పి ఊరుంది. ఆ ఊరే మా మావయ్య ఊరు అనమాట. అక్కడ ఒక నైట్ స్టే ఉండి ఎర్లీ మార్నింగ్ పాపికొండలకి అయితే బయలుదేరాము. పోలవరం నుంచి కాబట్టి మేమైతే 2 boats అని మారామన్నమాట. డైరెక్ట్గా రాజమండ్రి నుంచి రావాలి అని అనుకుంటే డైరెక్ట్ అక్కడ ట్రావెల్స్ ఉంటాయి, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. బోట్ పికప్ పాయింట్ వరకు వాళ్ళే తీసుకొస్తారు. పోలవరం నుంచి మేము వచ్చింది గండిపోచమ్మ ఘాట్ వర్క్ అనమాట. దీన్ని పురిడిపల్లి అని కూడా అంటారు. మీరు చూసుంటే దారిలో చాలా కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంది. అదంతా పోలవరం ప్రాజెక్ట్ కి కోసం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. చాలా కోర్ ఏరియా అదంతా. ఫైనల్ గా మేమైతే బోట్ పాయింట్ కి వచ్చేసాము. మా బోట్ పేరు భగీరథి బోట్ అనమాట. ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరే కూర్చున్నాము. వాళ్ళైతే మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా, లైఫ్ జాకెట్స్ వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే పెట్టారు. ఈ బోట్ లో ఏంటంటే టిఫిన్, టీ, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. టికెట్ వచ్చేసి 1050 రూపీస్ పర్ హెడ్, అప్ అండ్ డౌన్. టికెట్స్ వచ్చేసి మనం ముందుగానే బుక్ చేసుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఆర్ఎల్స్ అక్కడైనా 1 day బిఫోరే తీసుకోవాలి. ఇప్పుడైతే మా బోట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో కొంచెం భయం వేసింది బోట్ స్టార్ట్ అవ్వగానే. అంటే ఎక్కడో ఒక చిన్న టెన్షన్ కదా, బట్ ట్రిప్ అయితే మాత్రం చాలా హ్యాపీగా అయిపోయింది. బోట్ ఎక్కిన 1/2 hour కి ఫోన్ మొత్తం డెడ్ అయిపోయింది అనమాట. అసలు 0 సిగ్నల్. వెళ్తున్న కొలది సిగ్నల్ అనేది అలా డౌన్ అయిపోయింది. అంటే మనం వెళ్తున్నది మిడ్ పాయింట్ అనమాట. మిడ్ పాయింట్కి వెళ్తున్నాము. పాపికొండలు అనేది మొత్తం చుట్టూ కొండలు ఉంటాయి, మనం వెళ్ళేది మధ్యలోకి వెళ్తున్నాము. మా పక్కనున్న బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట, అమరావతి బోట్. మా 2 బోట్లు ఈవెన్ గా వెళ్ళామన్నమాట. హాఫ్ డిస్టెన్స్ వరకు. నెక్స్ట్ నుంచి అమరావతి బోట్ ముందుకు వెళ్ళిపోయింది, మా బోట్ వెనకుండిపోయింది. బోట్లో చాలా గేమ్స్ ఆడిపించారు. పెద్ద అనే లేదు, చిన్న అనే లేదు, అందరికీ మంచిగా డాన్స్ వేయించారు, మంచిగా ఎంటర్టైన్ అయితే చేశారు. బోట్లో ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలు అయిపోయి చాలా సరదాగా ఆడుకున్నాం అన్నమాట. ఆ బోట్ మధ్యలో చుట్టూ ఉన్న కొండల్ని, ఆ ఏరియాస్ని మధ్యలో చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ పల్లెటూర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం వెళ్తున్నప్పుడు మధ్యలో చిన్న విలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఆ విలేజెస్ లో స్టే కూడా ఉండేవారు అన్నమాట. ఇప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువై ఆ విలేజెస్ లో కూడా ఎవరు ఉండట్లేదు, అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. ఇప్పుడైతే మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్ట్ అన్నమాట. చూసారా, లాంగ్ లో ఉంది. మనం అయితే దానికి చాలా లాంగ్ నుంచి వెళ్తుంది బోట్. 42 gates అన్నమాట మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అంతా. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది పోలవరం ప్రాజెక్ట్. ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న వీడియో క్లిప్ అండ్ అలానే ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క డైమండ్ లో ఉందన్నమాట. ఆ లొకేషన్స్ చూస్తే ఇంకా కడుపు నిండిపోయింది, ఆకలి కూడా వేయలేదు నాకైతే. ఆఫ్టర్నూన్ లంచ్ కి మనకి మీల్స్ అయితే పెట్టారు. ఇప్పుడు మనం అయితే పేరంటాలపల్లికి అయితే వచ్చామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక విలేజ్ అన్నమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక 20 minutes బోట్ ఆపుతారు. ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆ టెంపుల్ కి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. మధ్యలో బొంగులో చికెన్ అండ్ అలానే చిన్న షాప్స్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం ట్రైబల్ పీపుల్ అనమాట. ట్రైబల్ పీపుల్ హోమ్ మేడ్ గా వాళ్ళకి వాళ్ళు వెదురుతో కొన్ని ఫ్లవర్స్, బొకేస్, బ్యాగ్స్, హనీ ఇలాంటివన్నీ అక్కడ అమ్ముతున్నారనమాట. చూడొచ్చు మీరు, వెదురుకరతో చేసే బోట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా అందంగా తయారు చేశారు. ఒక్కొక్కటి 50 రూపీస్, 150 రూపీస్, 250 ఇలా ఉన్నాయి ప్రైజెస్ రేంజ్ మాత్రం. చుట్టూ చెట్లే ఉన్నాయి, మధ్యలో ఒక వే, అందులో ట్రైబల్ పీపుల్ వాళ్ళు తయారు చేసుకున్నవి అమ్ముతున్నారు అన్నమాట. హియర్ ఈజ్ ద టెంపుల్ అన్నమాట. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆ టెంపుల్లో మనం వీడియో తీయడానికి అవైలబుల్ లేదు. ఇక్కడైతే చిన్న వాటర్ ఫ్లో అవుతుంది, అక్కడ కాళ్ళు వాష్ చేసుకుని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవాలి. కొండల మధ్యలో నుంచి వచ్చే వాటర్ కదా, చాలా చల్లగా ఉన్నాయి వాటర్ మాత్రం. ఈ ప్లేస్ చూస్తే నాకు అరకు గుర్తుకొచ్చింది. అరకులో కూడా ఇలానే కదా, చిన్న కెనల్స్ ఉంటాయి. కెనల్స్లో నుంచి వాటర్ రావడం, ఇలా చాలా చల్లగా ఉంటాయి వాటర్ మాత్రం. కొండల మధ్యలో నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇది.
చాలా ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్ అన్నమాట. అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ రామకృష్ణ మునివాడ్ అనమాట. నేను నేమ్ అది సరిగ్గా స్పెల్ చేశానో లేదో నాకు తెలీదు. బట్ టెంపుల్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి గంట కొట్టాలి, ఫొటోస్ తీయకూడదు, మాట్లాడకూడదు. భద్రాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడి నుంచే బోట్ అనేది మారాలన్నమాట. ఇంకొక కొత్త బోట్ ఎక్కాలి, దాని కూడా టికెట్స్ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవాలి. మన 20 minutes అయితే కంప్లీట్ అయిపోయి మనం రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. ఆల్రెడీ అమరావతి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన బోట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ అసలు ఎవ్వరూ లేరు, ఫోన్ సిగ్నల్స్ లేవు. వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అసలు నాకైతే చాలా క్వశ్చన్స్ వచ్చాయి మైండ్ లో. బట్ వాళ్ళు అయితే అలానే ఉంటారంట. సో మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా కొండ ఒక మనిషి ఫేస్ ఆకారంలో ఉంది. అది పాపికొండల రాక్షసుడు అని అంటారంట. మధ్యలో ఎన్టీవీ వాళ్ళు ఒక చిన్న రివ్యూ అయితే అడిగారనమాట. బోట్ సర్వీస్ ఎలా ఉంది, బోట్ క్లీనింగ్ ఎలా ఉంది, స్టాఫ్ సర్వీస్ ఎలా చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ అడిగారనమాట. వాటన్నిటికీ మనం అయితే ఆన్సర్స్ ఇచ్చాము. సో ఫైనల్గా మా బోట్ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్కి వెళ్ళి ఆ కొండలు, ఆ నేచర్, ఆ హిల్స్, మౌంటైన్స్ అన్నీ చూడాలి ఒక్కసారైనా. సూపర్. అసలు మరి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా రోజుల బట్టి నుంచి వద్దాం అనుకున్నాం, కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. కానీ సూపర్ ఎంటర్టైన్మెంట్, సూపర్. మీరు ఎప్పుడైనా మళ్ళీ రాతే పాపికొండలో చూడండి. సో ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ పోలవరం అయితే వచ్చేసాము. ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.